హాయ్ అమ్మ, అందరూ ఎలా ఉన్నారు? ఆ, సో మనం స్టార్టింగ్లో మనం ఫోర్స్ ఇంట్రడక్షన్ కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలుసుకున్నామండి, బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం న్యూటన్ ఫస్ట్ లా తెలుసుకున్నాం. న్యూటన్ ఫస్ట్ లాని ఇంకోటి ఏమంటారు అన్నాము, లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు అని తెలుసుకున్నాం. సో ఇనర్షియాలో మళ్ళీ 3 స్టేజెస్ ఉన్నాయని, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని, అండ్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అని, ఇవన్నీ మనం బస్ ఎగ్జాంపుల్స్లోనే తీసుకొని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే న్యూటన్ సెకండ్ లా, ఫైనల్లీ న్యూటన్ థర్డ్ లా అండి. సో న్యూటన్ సెకండ్ లా కోసం తెలుసుకుందాం. న్యూటన్ సెకండ్ లా అనేది ఏం చెప్తుందంటే, సో న్యూటన్ సెకండ్ లా అని తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందుగా మనందరం మొమెంటం కోసం తెలుసుకోవాలి. మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన ఫిజిక్స్లో. మొమెంటం అనేది తెలుసుకుంటే మనకి ఫిజిక్స్ చాలా ఈజీ అవుతుందండి. ఎంత ఈజీ అంటే, నార్మల్గా మొమెంటం కోసం మీరు తెలుసుకోకపోతే ఫిజిక్స్ని చదవాలంటే సపోజ్ 20 ఇయర్స్ టైం పడుతుంది అనుకుందాం. అదే మీకు మొమెంటం కోసం ఐడియా ఉంటే ఫిజిక్స్ జస్ట్ 2 ఇయర్స్లో నేర్చుకోవచ్చు. సో మొమెంటం అనేది ఫిజిక్స్కి అంత ఇంపార్టెంట్ టెర్మినాలజీ. సో మొమెంటంని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే పి అనే లెటర్తో, క్యాపిటల్ పీతోని మనం ఇండికేట్ చేస్తాం. సో మొమెంటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉంది అనుకుందాం, ఆ మోషన్ని ఒకటి ఒక క్వాంటిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఆ మోషన్ ఎంత, ఆ బాడీలో ఎంత మోషన్ ఉంది. సపోజ్ ఒక మ్యాన్ రన్ చేస్తూ ఉన్నాడు, ఆ బాడీలో తన యొక్క మోషన్ ఎంత ఉంది అనే క్వాంటిటీ చెప్పేది ఏంటంటే మొమెంటం అనమాట. సపోజ్ ఒక కార్ అనేది రన్నింగ్లో వెళ్తూ ఉంది, ఆ కార్ రన్నింగ్లో వెళ్తుందంటే అది మోషన్లో ఉన్నట్టే కదమ్మా. అంటే దాని యొక్క మోషన్ ఎంత అని చెప్పేది ఏంటంటే మొమెంటం. అంటే మొమెంటం అంటే మనకి దేన్ని మెజర్ చేస్తుందంటే అమౌంట్ ఆఫ్ మోషన్ ఇన్ ద బాడీని మెజర్ చేస్తుంది. మొమెంటం అనేది దేన్ని మెజర్ చేస్తుందండి, ఒక బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ మోషన్ అనేది ఉంది అని చెప్పే క్వాంటిటీని ఏంటి అంటే మొమెంటం. మొమెంటంని దేంతో ఇండికేట్ చేస్తారండి, పీతోని రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా అండి? ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ అదే రాశారండి. ఇక్కడ ఇద్దరు ఇలా రన్నింగ్ చేస్తున్నారు, ఈ బాడీలో మనకి మోషన్ ఎంత అమౌంట్ ఆఫ్ మోషన్ ఉందని చెప్తుంది. అలానే ఈ కార్ అనేది వెళ్తుంది, ఈ కార్లోని ఎంత అమౌంట్ ఆఫ్ మోషన్ ఉందని చెప్పేది మనకి ఏంటంటే మొమెంటం. అదే చెప్పానండి, ద అమౌంట్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ బాడీ ఈజ్ డినోటెడ్ బై ద క్వాంటిటీ. అంటే మనకి ఒక బాడీలో ఒక ఎంత అమౌంట్ ఆఫ్ మోషన్ ఉన్నది అని చెప్పేదానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. దాన్నే, ఆ క్వాంటిటీని, ఆ ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారంటే మొమెంటం అని అంటారు. సపోజ్ ఇప్పుడు మొమెంటంకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఒక టెన్నిస్ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే టెన్నిస్ ఆడుతున్నారు. టెన్నిస్ ఆడుతునేటప్పుడు ఈ పర్సన్కి సపోజ్ స్మాల్ ఇంజురీ అయింది, ఆ బాల్ అనేది తగిలి చిన్నగా ఒక చిన్న ఇంజురీ అయింది అనుకుందాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు ఈ అబ్బాయి. క్రికెట్ ఆడుతునేటప్పుడు ఆ బాల్ తనకు తగిలి కొద్దిగా పెద్దగా ఇంజురీ అయింది. ఎందుకు ఇలా? రీజన్ ఏంటి? రెండిట్లో వేరియేషన్ ఏంటి? టెన్నిస్ బాల్తో ఆడేటప్పుడు క్రికెట్ బాల్తో పోల్చేటప్పుడు మనం టెన్నిస్ బాల్తో ఆడేటప్పుడు మనకి ఇంజురీ అనేది స్మాల్గా, మైనర్ ప్రాబ్లం, అది మేజర్ అనేది ఏం కాదు. కానీ క్రికెట్ బాల్ అనేది మనకి తగిలేటప్పుడు మేజర్గా ఇంజురీ అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటి? ఇక్కడున్న ఫినోమినా ఏంటి అంటే, ఇక్కడ మనకి టెన్నిస్ బాల్ ఉంది కదండి, ఈ టెన్నిస్ బాల్ యొక్క మాస్ అనేది ఈ క్రికెట్ బాల్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. అంటే టెన్నిస్ బాల్ యొక్క మాస్ అనేది ఎలా ఉంటుందండి, క్రికెట్ బాల్తో కంపారిజన్ చేస్తే తక్కువగా ఉంటుంది. అంటే క్రికెట్ బాల్ యొక్క మాస్ అనేది హైగా ఉంటుంది, టెన్నిస్ బాల్ యొక్క మాస్ అనేది ఎలా ఉంటుందంటే కొద్దిగా లోగా ఉంటుంది. అంటే ఇక్కడ మాస్ మీద డిపెండ్ అవుతుంది మొమెంటం అనేది. అంటే ఇక్కడ మాస్, ఇంత తక్కువ మాస్ ఉండేటప్పుడు తక్కువ మొమెంటం ఉంటుంది. దానికి మొమెంటం తక్కువగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇంజురీ కూడా అంతే తక్కువగా అవుతుంది. అలా కాకుండా క్రికెట్ బాల్కి చూసుకుంటే మనకి దీని యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. హై మాస్ ఉండేటప్పుడు మనకి మొమెంటం ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. ఎక్కువగా మొమెంటం ఉండేటప్పుడు మనకి ఇంజురీ అనేది ఎక్కువగా అవుతుంది. అది తెలుసుకోండి. మొమెంటం అనేది తక్కువగా ఉంటే ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, మొమెంటం అనేది ఎక్కువగా ఉంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మొమెంటం ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఎప్పుడు ఎక్కువగా ఉంటుందండి? మొమెంటం అనేది మాస్ తక్కువగా ఉంటే మొమెంటం తక్కువగా ఉంటుంది, మాస్ ఎక్కువగా ఉంటే మొమెంటం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందమ్మా అందరికీ? అంటే ఇక్కడ టెన్నిస్ బాల్ని తీసుకున్నాం, క్రికెట్ బాల్ని తీసుకున్నాం. సో టెన్నిస్ బాల్తో ఆడేటప్పుడు ఇంజురీ అనేది క్రికెట్ బాల్తో కంపారిజన్ చేస్తే తక్కువగా అయింది. క్రికెట్ బాల్కి ఎఫెక్ట్ అనేది, క్రికెట్ బాల్ తగిలినప్పుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అయింది. దీనికి రీజన్ ఏంటి అంటే
టెన్నిస్ బాల్ యొక్క మాస్ అనేది తక్కువ. దేంతో కంపేర్ చేసినప్పుడు అండి, క్రికెట్ బాల్తో కంపారిజన్ చేసేటప్పుడు. అంటే టెన్నిస్ బాల్ మాస్ తక్కువ కాబట్టి దానికి మొమెంటం కూడా ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. తక్కువ మొమెంటం ఉండేటప్పుడు మాత్రం మనకి దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. మొమెంటం ఎక్కువగా ఉండేటప్పుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎలా ఉంటుందమ్మా, ఎక్కువగా ఉంటుంది. సో ఇదే ఇక్కడ కన్క్లూజన్ పెట్టానండి. అంటే మనకి ఏ ఆబ్జెక్ట్ యొక్క, ఇక్కడ ఏం రాసాను చూడండి, ద ఆబ్జెక్ట్ విచ్ హ్యావ్ లెస్ మాస్. ఏ ఆబ్జెక్ట్కి మనకి మాస్ అనేది తక్కువగా ఉంటుందో లేదా వెయిట్ అనేది తక్కువగా ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంటుందో లేదంటే దాని యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాని యొక్క మొమెంటం అనేది హైగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటండి, మాస్. మొమెంటం అంటే పి. మొమెంటం అనేది మనకి డైరెక్ట్గా దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే మాస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం అనేది ఒక కన్క్లూజన్. అర్థమైందా ఆంటీ? అంటే మొమెంటం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందండి, మాస్కి ప్రపోర్షనల్గా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మాస్ ఇంక్రీజ్ అయితే మొమెంటం ఎక్కువగా ఉంటుంది, మాస్ తక్కువగా ఉంటే మొమెంటం అనేది తక్కువగా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ అది. ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, మాస్ తగ్గుతుంటే ఇక్కడ మొమెంటం కూడా తగ్గుతుంది. ఇది అర్థమైందా అండి? అదే ఇక్కడ రాశాను. అంటే మాస్ తక్కువగా ఉండేటప్పుడు మొమెంటం అనేది తక్కువగా ఉంటుంది. మొమెంటం తక్కువగా ఉండేటప్పుడు ఇంజురీ అనేది ఎలా ఉంటుందండి, తక్కువగా ఉంటుంది. అదే మనకి మాస్ ఎక్కువగా ఉంటే మనకి మొమెంటం ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మొమెంటం ఎక్కువగా ఉంటే మనకి ఇంజురీ అనేది ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. ఇదే నేను మీకు ఇచ్చిన కన్క్లూజన్ ఇక్కడ వరకు. అంటే మాస్ ఇంక్రీజ్ అయితే మనకి మొమెంటం కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. మాస్ ఇంక్రీజ్ అయితే మొమెంటం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి మొమెంటంకి. ఇప్పుడు సపోజ్ ఒక సైకిల్తోనే ఒక అబ్బాయి వెళ్తున్నాడు, ఎవరో ఒకరు వెళ్తున్నారు అనుకుందాం సైకిల్తోని. ఆ సైకిల్ యొక్క మనకి మాస్ ఎంతని ఇచ్చానంటే ఇక్కడ 40 grams అని ఇచ్చాను. అలానే ఆ సైకిల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, దాని యొక్క వెలాసిటీ ఎంతని ఇచ్చానంటే 60 m/s. అంటే ఈ సైకిల్ ఎంత వెలాసిటీతో వెళ్తుందండి, 60 m/s వెలాసిటీతో వెళ్తుంది. అలానే ఆ సైకిల్ యొక్క మాస్ ఎంతని ఇచ్చానండి, 40 kg. అప్పుడు ఆ సైకిల్తో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ అబ్బాయికి ఈ సైకిల్ డాష్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ అబ్బాయి జస్ట్ నార్మల్గా స్మాల్ ఇంజరీ ఏదో అయింది తనకి, అంటే సైకిల్ వల్ల కాబట్టి పెద్దగా ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. అలా కాకుండా ఇక్కడ సపోజ్ లారీ వెళ్తుంది అనుకుందాం. ఈ లారీ వెళ్తునేటప్పుడు దాని యొక్క మాస్ ఎంతని ఇచ్చానండి, 2000 kg. అంటే లారీ యొక్క మాస్ దేనికన్నా ఎక్కువగా ఉందండి, సైకిల్ కన్నా ఎక్కువగానే కదా ఉంటుంది. మనకి ప్రాక్టికల్గా కూడా తెలుసు సైకిల్ యొక్క మాస్ తక్కువగా ఉంటుంది లారీ మాస్తో కంపారిజన్ చేసేటప్పుడు. అలానే ఇక్కడ లారీ యొక్క వెలాసిటీ మళ్ళీ సేమ్ ఇచ్చాను చూడండి. లారీ అంటే సైకిల్ ఎంత స్పీడ్తో వెళ్తుందో ఇక్కడ లారీ కూడా అంతే దాంతో వెళ్తుంది. ఇక్కడ సైకిల్ ఎంత వెలాసిటీతో వెళ్తుందో ఇక్కడ లారీ కూడా అంతే వెలాసిటీతో వెళ్తుంది. కానీ ఎందులో తేడా వచ్చిందండి, మాస్లో తేడా వచ్చింది. సైకిల్ యొక్క మాస్ అనేది నార్మల్గా జస్ట్ 40 kg, కానీ లారీ యొక్క మాస్ ఎంతండి, 2000 kg. అంటే ఇక్కడ మాస్ చాలా ఎక్కువగా ఉంది. అంత హై మాస్ ఉన్నది ఒక అబ్బాయికి డాష్ ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏమవ్వచ్చు, చాలా ఒక్కోసారి డెత్ కండిషన్ కూడా వెళ్ళొచ్చు కదండి. ఒక్కోసారి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోవచ్చు. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఇది ఇంత ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే దాని యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంది, సైకిల్ యొక్క మాస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి తనకి తక్కువగా ఎఫెక్ట్ అనేది అయింది. అదే లారీ యొక్క మాస్ ఎక్కువగా ఉండడం తనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఇట్ మే బి కాజెస్ డెత్, అంతే కదండి. సో అంటే అది డెత్ కూడా రీజన్ అవ్వచ్చు. ఇది ఇక్కడ రీజన్. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా క్యాలిక్యులేషన్ పార్ట్ చేశానండి. ఇక్కడ మాస్ మనం సైకిల్ ఇంత తీసుకున్నాం, వెలాసిటీ ఇంత తీసుకున్నాం. మనకి పి అంటే ఏంటంటే మొమెంటంకి ఫార్ములా ఏంటి అంటే m/v. ఈ వెలాసిటీ కోసం కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్లో వస్తుంది చూడండి. అంటే మనకి పి అంటే మనకి ఫార్ములా ఏంటంటే మొమెంటంగా మనకి ఫార్ములా ఏంటంటే m/v. మొమెంటంగా ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ మాస్ ఎంతండి మనకి 40, వెలాసిటీ ఎంతండి సైకిల్ది 60. ఆ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2400 kg/s. ఇది ఈ సైకిల్ యొక్క మొమెంటం. అలాగే లారీ తీసుకుంటే ఇక్కడ కూడా దీని మొమెంటం ఎంత అంటే P = ఫార్ములా m/v. ఇక్కడ m ఎంత అండి 2000, v ఎంత అండి 60. ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 1,20,000 వచ్చింది. అంటే దేని యొక్క మొమెంటం ఎక్కువ ఉందండి, లారీ యొక్క మొమెంటం కదా ఎక్కువ. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీకేం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మొమెంటం దేనికి ఎక్కువ ఉందని చెప్పడానికి చేశాను అంతే. ఇది మీరు పాస్ చేసుకొని చూసుకొని మీకు ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థమవుతుందండి. సో మనకి దేని యొక్క మొమెంటం ఎక్కువగా ఉంది, లారీకి మొమెంటం అనేది ఎక్కువగా ఉంది.
సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది, కార్ అనేది ఎలా ఉందండి, రెస్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు దానికి మొమెంటం ఉంటుందా ఉండదా అనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు బాడీ అనేది అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంది, దానికి ఎంతో కొంత మాస్ ఉంటుంది కదండి. రెస్ట్లో ఉన్నా లేకపోయినా దానికి ఖచ్చితంగా ఎంతో కొంత మాస్ ఉంది అనుకుందాం. ఆ మాస్ మీరు ఏదో న్యూమరికల్ వాల్యూ తీసుకోండి, నేను నార్మల్గా స్మాల్ ఎమ్ అని పెట్టుకున్నాం. సో మాస్ ఇక్కడ ఎంగా తీసుకున్నాం. అది రెస్ట్లో ఉండేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందండి ఎప్పుడు అంటే 0 ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా స్టార్ట్ అవ్వలే కదండి. స్టార్ట్ అవ్వలేటప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుందంటే మనకి 0 మీటర్/సెకండ్. వెలాసిటీకి యూనిట్స్ మీటర్/సెకండ్. సో ఇక్కడ మనకి మొమెంటం క్యాలిక్యులేట్ చేయాలి. మొమెంటం అంటే ఫార్ములా ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ ఎంతమ్మా, ఎంగానే తీసుకున్నాం కాబట్టి ఎం అనే వేయండి. వెలాసిటీ ఎంత తీసుకున్నాం, రెస్ట్ కాబట్టి అది 0. ఎనీథింగ్ ఇంటూ 0 మనకి ఎంత వస్తుందండి, 0నే కదా వస్తుంది. అంటే ఆబ్జెక్ట్కి మొమెంటం ఉంటుందా అంటే మొమెంటం అనేది ఉండదు. బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంతమ్మా, 0. వెలాసిటీ 0 కాబట్టి మనకి P = ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ అనేది ఎం అని మనం తీసుకున్నాం, ఎం అనే రాసుకున్నాం. మీరు ఏదైనా సపోజ్ మీరు ఎం వాల్యూ సపోజ్ 20 గ్రామ్స్ కిలోగ్రామ్స్ తీసుకున్నారంటే 20 అని వేసుకుంటారు. 20 ఇంటూ అక్కడ వెలాసిటీ స్టార్టింగ్లో కాబట్టి 0 కదండి. 20 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 మనకి ఏమొస్తుంది, 0. కాబట్టి దాని యొక్క మొమెంటం ఎంతమ్మా, 0 కిలోగ్రామ్ మీటర్/సెకండ్. మొమెంటం యూనిట్స్ కోసం కూడా చెప్తాను, వరి అవ్వకండి. సో మనకి ఇక్కడ మొమెంటం స్టేషనరీ ఆబ్జెక్ట్స్కి మనకి మొమెంటం ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. అర్థమైందండి. నెక్స్ట్, సో మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో మ్యామ్ ఏంటి మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అంటున్నారు కదా. సపోజ్ స్మాల్ డౌట్ ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు గన్తో మనం పేల్చేటప్పుడు ఆ బుల్లెట్ అనేది, ఇందాక మనం టెన్నిస్ బాల్, క్రికెట్ బాల్ కోసం చూసాం కదమ్మా. క్రికెట్ బాల్ యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ గన్లో బుల్లెట్ చూసుకుంటే మాస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే క్రికెట్ బాల్తో అయిన ఇంజురీ కన్నా మనకి గన్ వల్ల అయిన ఇంజురీ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. కానీ ఇక్కడ మాస్తో మనకి మొమెంటం ఎక్కువగా ఉంటుంది, మాస్ ఎక్కువగా ఉంటే అని అనుకున్నాం కదా. ఇక్కడ మరి రిలేషన్ ఏంటి అర్థమవుతుందండి చెప్పేది. నేను ఇంకోసారి చెప్తా వినండి. ఇక్కడ మనకి క్రికెట్ బాల్ది చూసుకుంటే మాస్ అనేది టెన్నిస్ బాల్ కన్నా ఎక్కువగా ఉంది. కాబట్టి టెన్నిస్ బాల్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కన్నా మనకి క్రికెట్ బాల్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. కానీ క్రికెట్ బాల్తో పోలిస్తే మనకి గన్లో బుల్లెట్ యొక్క మాస్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే ఇందాక మనకి టెన్నిస్ బాల్ మాస్ అనేది తక్కువగా ఉంది, తక్కువ ఇంజురీ అయింది. అలానే మనకి క్రికెట్ బాల్ మాస్ ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంజురీ అయింది. కానీ ఇక్కడ గన్లో బుల్లెట్కి మాస్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఎఫెక్ట్ అవ్వాలి కదా, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సమ్టైమ్స్ డెత్కి కూడా కాజ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే అక్కడ మనం టెర్మినాలజీ ఒకటి అనేది మిస్ అయ్యాం. అది ఏంటి అంటే వెలాసిటీ. అంటే ఇక్కడ మనకి ఆ బుల్లెట్ అనేది చాలా హై వెలాసిటీతో వెళ్తూ ఉంటుంది. అంత హై వెలాసిటీతో వెళ్ళేటప్పుడు అక్కడ మనకి మాస్తో సంబంధం లేదు. మాస్ అనేది తక్కువ అవనివ్వండి, ఎక్కువ అవనివ్వండి, హై వెలాసిటీతో వెళ్ళేటప్పుడు అక్కడ మాస్ని మనం పక్కన పెట్టేయచ్చు. హై వెలాసిటీతో వెళ్తే మాస్ తక్కువగా ఉన్నా సరే హై వెలాసిటీతో వెళ్ళేటప్పుడు దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. సమ్టైమ్స్ చనిపోవచ్చు కూడా. అదే రీజన్ ఇక్కడ గన్లో బుల్లెట్ పేల్చడం వల్ల మనం చనిపోతూ ఉంటాం చాలా వరకు. అంటే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే వెలాసిటీ అంటే మాస్, మొమెంటం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే వెలాసిటీ. అర్థమైందండి. అక్కడ క్రికెట్ బాల్ యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంది బుల్లెట్తో పోల్చినప్పుడు. కానీ బుల్లెట్ వల్ల మనకి ఇంకా చాలా ఎఫెక్ట్ వస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే బుల్లెట్ యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది దేనికన్నా అంటే క్రికెట్ బాల్తో పోల్చుకుంటే. అర్థమవుతుందండి చెప్పేది. అంటే మొమెంటం అనేది మనకి మాస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, అలానే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ వెలాసిటీకి కూడా ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ రాసే చూడండి. ఇక్కడ మనకి క్రికెట్ బాల్ ఉంది. క్రికెట్ బాల్తో నేను జస్ట్ ఇలా కొట్టేటప్పుడు ఈ అబ్బాయికి నార్మల్గా ఏదో సంథింగ్ మేజర్ ప్రాబ్లం అయింది అనుకుందాం. నార్మల్గా ఏదో ఒకటి కొద్దిగా గట్టిగా తగిలింది అనుకుందాం.
అదే బుల్లెట్తో చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంకా చాలా గట్టిగా తగలొచ్చు, సమ్టైమ్స్ తను చనిపోవచ్చు కూడా. దీనికి రీజన్ ఏంటమ్మా, ఇక్కడ దీని యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎక్కువ కాబట్టి దానికి మొమెంటం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొమెంటం ఉండేటప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కోసారి చనిపోవచ్చు. అదే ఇక్కడ మనకి క్రికెట్ బాల్ యొక్క వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. దేంతో కంపారిజన్ చేస్తే బుల్లెట్తో కంపారిజన్ చేస్తే క్రికెట్ బాల్ యొక్క వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. అర్థమైందా అండి చెప్పింది? అంటే ఇక్కడ కన్క్లూజన్ ఏంటి, ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ హై, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు దెన్ ఇట్స్ మొమెంటమ్ ఆల్సో ఇంక్రీజెస్, దాని యొక్క మొమెంటం కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే ఇక్కడ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా వెలాసిటీ. వెలాసిటీ ఇంక్రీజ్ అయితే మొమెంటం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మొమెంటం ఇంక్రీజ్ అయితే చాలా పెద్ద ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో మనకి డైరెక్ట్గా ఇప్పుడు 2 కన్క్లూజన్స్ వచ్చాయండి. మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ వన్ మాస్ అండ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకి P ఈక్వల్, మనకి మొమెంటింగ్ ఫార్ములా ఏమొస్తుందంటే మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, మాస్ అండ్ వెలాసిటీ. మాస్కి వెలాసిటీకి రెండింటికి మొమెంటమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ రెండింటి నుంచి మనం మొమెంటమ్కి ఫార్ములా ఏం రాస్తామండి, మొమెంటమ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటమ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్ ఫార్ములా అండి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ని ఎంతో ఇండికేట్ చేస్తాము, వెలాసిటీని వీతో ఇండికేట్ చేస్తాము. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మొమెంటమ్ అనేది మనకి ఏమి ఇస్తుందండి, ఒక బాడీ యొక్క మోషన్ని ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఈ న్యూటన్ సెకండ్ లా అంటే ఏంటి, న్యూటన్ సెకండ్ లా అంటే ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. అంటే మొమెంటంలో వచ్చే చేంజ్లో రేట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందండి, అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. దేనికండి, అక్కడ మనం అప్లై చేసిన అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంటంటే, మొమెంటమ్ అంటే ఏంటండి మనకి P ఈక్వల్ టు ఎంవి కదమ్మా ఫార్ములా. ఇందులో మనకి చేంజ్ అంటే ఎలా వస్తుందంటే, స్టార్టింగ్ ఒక వెలాసిటీ u అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. అప్పుడు మనకి దీనికోసం క్యాలిక్యులేషన్ నెక్స్ట్ వస్తుందండి. స్టార్టింగ్ వెలాసిటీ u అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. ఇక్కడ మనకి మొమెంటం ఎంత అవుతుందండి, మొమెంటం అంటే మనకి ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. రెండింటికి మనకి మాస్ ఒకటే ఉంటుంది కదండి. ఫైనల్ వెలాసిటీకి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ మాస్ ఎంత ఉంటుందో అక్కడ మాస్ అంతే ఉంటుంది కదండి. కార్ ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసింది, సపోజ్ వెలాసిటీలో చేంజ్ రావచ్చు కానీ కార్ కార్ చిన్నది అయిపోదు కదా, అంటే మాస్లో ఎటువంటి చేంజ్ కూడా రాదు కదండి. సో మాస్ అనేది దీనికి ఎంత ఉందో మనకి మాస్ దీనికి కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందండి. సో స్టార్టింగ్ వెలాసిటీ u అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ u అనుకుందాం. అప్పుడు ఇక్కడ మొమెంటం ఎంత అవుతుంది, మొమెంటం ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ మనం mగా తీసుకున్నాం, మాస్ ఇంటూ ఇక్కడ వెలాసిటీ ఎంతమ్మా u. అలానే ఇక్కడ మనకి మొమెంటం ఎంత అవుతుంది, దీని యొక్క మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఇది స్టార్టింగ్ మొమెంటం, ఇది ఫైనల్ మొమెంటం. ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్నే మనం ఏమంటామంటే చేంజ్ ఆఫ్ మొమెంటం. అర్థమవుతుందండి. సో చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఫైనల్ mv మైనస్ ఇనీషియల్గా ఎంతమ్మా mu. చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ద రేట్ అంటే ఏంటంటే ఎప్పుడు డినామినేటర్లో టైం వేయాలి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే mv మైనస్ mu/t ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, ఫోర్స్కి. ఇది మనకి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటమ్మా, మనకి మొమెంటంలో వచ్చిన చేంజ్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి, అక్కడ మనం యూజ్ చేసిన ఫోర్స్కి. దీనికోసం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వెలాసిటీ ఏంటి అనుకున్నాం, u అనుకున్నాం. ఫైనల్ వెలాసిటీ ఎంత అనుకున్నాం అమ్మ, v అనుకున్నాం. ఇక్కడ మనకి మాస్ ఎంత, mనే. ఇక్కడ కూడా మనకి మాస్ ఎంత, mనే. సో మనకి ఇనీషియల్ మొమెంటం ఎంత అవుతుందండి, mu. ఫైనల్ మొమెంటం ఎంత అవుతుందండి, mv. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, రేట్ అంటే ఏంటంటే మనం డినామినేటర్లో ఎప్పుడు టైం వేయాలి. చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే అక్కడ ఎంత అవుతుందండి, ఇనీషియల్గా ఎంత ఉంది, సో ఫైనల్గా ఎంత ఉంది మైనస్ ఇనీషియల్గా ఎంత ఉంది అనేది డిఫరెన్స్ అనమాట వేయాలి. mv మైనస్ mu. న్యూమినేటర్లో చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఆ రెండింటిలో చేంజ్, రెండు మొమెంటంలో చేంజ్ ఎంతమ్మా, mv మైనస్ mu. bై
రేట్ అన్నాం కదండి, రేట్ అంటే డినామినేటర్లో ఏమయ్యాలని చెప్పాను, టీ వేయాలి. సో ఇది ఇక్కడ మనకి వచ్చింది ఎంవి మైనస్ ఎంయూ బై టీ. ఈ రెండిట్లో మనం ఎం కామన్ తీసామనుకో అప్పుడు ఎంత అవుతుందండి, ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. ఎం కామన్ తీస్తే మనకి ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. ఆల్రెడీ మనం మోషన్ టాపిక్లో నేర్చుకున్నాము. మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని ఒక ఈక్వేషన్ ఆల్రెడీ నేను చెప్పానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి అక్కడ చూడండి. వి ఈక్వల్ టు మనకి అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ యూ ప్లస్ ఏటీ అనేది ఉంటుంది. దీని నుండి మనకి ఈ యూనిట్ తెచ్చామనుకోండి, ఇది ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, వి మైనస్ యూ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏటీ ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ టీని ఇటు తెచ్చామనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్తో ఉంది, ఇక్కడ టీ ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు వి మైనస్ యూ బై టీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఏ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి వి మైనస్ యూ బై టీకి బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, ఏ అనేది రాసుకోవచ్చు కదా. అప్పుడు అక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఎంఏ అనేది వస్తుంది. ఇంకోసారి చెప్తా వినండి. ఇక్కడ మనకి ఎంవి మైనస్ ఎంయూ బై టీ వచ్చింది కదమ్మా. ఇక్కడ ఎం కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, అక్కడ వి మైనస్ యూ వస్తుంది కదా. న్యూమరేటర్లో ఎం అనేది కామన్ తీస్తే వి, ఇక్కడ ఎం ఉంది, ఎం కామన్ తీస్తే స్టార్టింగ్లో ఇక్కడ వి ఉంది, నెక్స్ట్లో ఇక్కడ యూ ఉంది. వి మైనస్ యూ బై టీ అనేది వచ్చింది కదండి, అదే ఇక్కడ వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏం చేశారంటే ఇక్కడ వి మైనస్ యూ బై టీకి బదులుగా నేను ఒక టెర్మినాలజీని తీసుకోవచ్చు. అదేంటి అంటే మనం ఫస్ట్ ఈక్వేషన్స్లో నేర్చుకున్నాం, మోషన్ అనే లెసన్లో మనం నేర్చుకున్నాం. అందులో ఒక ఫార్ములా ఉంది, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని. సో ఇక్కడ ప్లస్ కదండి ఈ యూని ఇటువైపు తెస్తే ఏమవుతుంది, మైనస్ యూ అవుతుంది. వి మైనస్ యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అక్కడ ఏటీ అవుతుంది. సో ఇక్కడ టీ అనేది దేనిలో ఉందండి, మల్టిప్లికేషన్లో ఉంది. అది ఈక్వల్ టు బిఫోర్ తెస్తే అక్కడ ఏమవుతుంది, ఆ టీ అనేది డివైడేషన్ అవుతుంది. వి మైనస్ యూ బై కిందకు వచ్చినప్పుడు ఇక్కడ డివైడ్ చేస్తుంది కానీ ఇక్కడ వి మైనస్ యూ బై టీ ఈక్వల్ టు ఇంకా ఏముంటుంది, ఇక్కడ ఏ. అంటే మనకి వి మైనస్ యూ బై టీకి బదులుగా మనకి ఏమొచ్చిందండి, ఏ వచ్చింది. సో వి మైనస్ యూ బై ఏ టీకి బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎం ఇంటూ దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ అనేది రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాశానండి డైరెక్ట్గా. ఇక్కడ నేను ఫార్ములా మొత్తం మీకు రాసి చూపించాను. ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకు అప్పుడు ఏమొచ్చినట్టు, ఎంఏ వచ్చినట్టు. సో ఇది అర్థమైందా అండి. సో ఇక్కడ మనకి ప్రపోర్షనల్ టు తీసేయాలి. ప్రపోర్షనల్ టు తీస్తే మ్యాథ్స్లో మనం ఎలా పెట్టుకుంటామండి, ప్రపోర్షనల్ టు తీసేటప్పుడు మనం ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంట్ ఏంటంటే కే అనుకుందాం, కాన్స్టెంట్ని కే అనుకుందాం. సపోజ్ ఇక్కడ కేకి ఏదో ఒక వాల్యూ 1 ఇచ్చామనుకోండి, అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎంఏ అవుతుంది. ఇది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లోని ఫోర్స్కి ఫార్ములా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఇంకోసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి, అర్థమవుతుంది ఈజీగానే. సో మనం ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నామండి అంటే మొమెంటం కోసం నేర్చుకున్నాం. మనకి సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది మొమెంటం అండి. సో మనకి మొమెంటం అంటే ఏంటండి, ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. దాన్నే మనం ఏమంటామంటే మొమెంటం అంటారు. ఈ మొమెంటంని మనం దేంతో డినోట్ చేస్తామండి, చేస్తామంటే క్యాపిటల్ పీతో డినోట్ చేస్తాం. మొమెంటం ఫార్ములా ఏంటి, ఎంవి. అండ్ మొమెంటం మనకి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందండి, విత్ ఇంక్రీజ్ ఆఫ్ ఎయిదర్ మాస్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే మొమెంటం అనేది మనకి మాస్ ఇంక్రీజ్ అయినా లేదంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయినా, మాస్ ఇంక్రీజ్ అయినా ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అయినా మనకి మొమెంటం అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకున్నాం, వెహికల్ రన్నింగ్ విత్ హై స్పీడ్ హ్యావ్ గ్రేటర్ మొమెంటం. అంతే కదండి, హై స్పీడ్తో వెళ్ళేటప్పుడు అంటే దాని యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉన్నా, దాని యొక్క స్పీడ్ ఎక్కువగా ఉన్నా దానికి మొమెంటం ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. యాజ్ కంపేర్డ్ టు వెహికల్ రన్నింగ్ విత్ స్లోవర్ స్పీడ్. అంతే కదండి, స్లోవర్ వెలాసిటీతో స్లోవర్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు దానికన్నా హై స్పీడ్తో వెళ్ళేదానికి మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఫైనల్గా ఏంటి, ఇక్కడ స్మాల్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ గ్రేట్ వెలాసిటీ. ఇప్పుడు చిన్న ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే, స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకున్నా అది ఎక్కువ వెలాసిటీతో వెళ్తే దాని మొమెంటం ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మనం బుల్లెట్ యొక్క మాస్ అనేది చిన్నదే, కానీ అది ఎక్కువ వెలాసిటీతో వెళ్ళేటప్పుడు దాని యొక్క మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి ఇచ్చే కన్క్లూజన్ ఇదంతా అండి. అండ్ దీన్నే మనం ఏమంటామంటే మొమెంటంని పవర్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాము. ఈ మొమెంటంని ఏమంటామంటే పవర్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. ఇదంతా మీకు ఆల్రెడీ నేను చెప్పానండి, క్యాలిక్యులేషన్ ఆల్రెడీ. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీని యొక్క మాస్ మనం
స్మాల్ ఎమ్ అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ వి అనుకుంటే ఇనీషియల్ మూమెంటం ఏంటమ్మా ఎంయూ, ఫైనల్ మూమెంటం ఎంవి. ఇప్పుడు మనకి ఏంటి ఎఫ్ అనేది ఇక్కడ న్యూటన్ సెకండ్ లా అనేది ఇదే కదండి, ఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం కదమ్మా. సో ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు అక్కడ మనకి ఏమవుతుంది చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఇనీషియల్ ఫైనల్ మైనస్ ఇనీషియల్, ఎంవి మైనస్ ఎంయూ బై రేట్ అంటే ఏంటి అక్కడ టైం. అర్థమైందండి. సో ఈ రెండిట్లో మనం ఎం కామన్ తీసుకుంటే వి మైనస్ యూ బై టీ. ఈ వి మైనస్ యూ బై టీనే మీకు ఆల్రెడీ నేను రాబట్టాను ఏ అని, యాక్సిలరేషన్ అని. సో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి ఏమొచ్చింది ఎంఏ. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీస్తే ఏం పెట్టాలంటే కాన్స్టెంట్, దానికి వాల్యూ సపోజ్ 1 ఇచ్చుకుంటే మనకి ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి ఎంఏ. ఇదే మనకి సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి మనకి ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అండి. సపోజ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ ఎలా, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎం ఎలా, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు టీ ఎలా అనేది జస్ట్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇక్కడ సపోజ్ 5 కిలోగ్రామ్స్ ఉన్న ఒక బాల్ ఉంది. ఆ బాల్ పై నేను ఏంటంటే ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేశాను, 15 న్యూటన్స్ ఫోర్స్ని నేను అప్లై చేశాను. అలానే ఇక్కడ 5 కిలోగ్రామ్స్ బాల్ ఉంది, సేమ్ మాస్నే. ఇక్కడ నేను ఎంత తక్కువ ఫోర్స్ కదండి, 15 న్యూటన్స్ ఎక్కువ 10 న్యూటన్స్ ఎక్కువ, 15 కదండి ఎక్కువ, అంటే ఇక్కడ నేను ఎక్కువ ఫోర్స్ని అప్లై చేశాను, ఇక్కడ తక్కువ ఫోర్స్ని అప్లై చేశాను. సో ఇక్కడ ఎక్కువ ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు ఏమవుతుందండి, ఎక్కువ ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు అక్కడ దాని యొక్క వెలాసిటీలో చేంజ్ అనేది ఎక్కువ వస్తుంది కదండి. ఎక్కువ ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు వెలాసిటీలో చేంజ్ అనేది ఎక్కువ వెలాసిటీలో చేంజ్ అనేది వస్తుంది. తక్కువ ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు వెలాసిటీలో చేంజ్ అనేది తక్కువగా వస్తుంది. ఆ వెలాసిటీలో చేంజ్ని మనం ఏమనుకున్నాం, యాక్సిలరేషన్ అని మన అందరికీ ముందు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే మనకి ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తే మనకి యాక్సిలరేషన్ ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తే మనకి వెలాసిటీలో చేంజ్ ఎక్కువగా వస్తుంది, తక్కువ ఫోర్స్ని చేస్తే మనకి అక్కడ వెలాసిటీలో చేంజ్ అనేది తక్కువగా వస్తుంది. సో మనకు ఆ వెలాసిటీలో చేంజ్నే మనం ఏమనుకుంటాం యాక్సిలరేషన్ కదండి. సో మనకి ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా యాక్సిలరేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక 10 కిలోగ్రామ్స్ ఉన్న మాస్ ఉన్న దాన్ని నేను ఇక్కడ లాగుతూ ఉన్నా అనుకుందాం, ఇక్కడ 20 కిలోగ్రామ్స్ ఉన్న దాన్ని నేను లాగుతూ ఉన్నా అనుకుందాం. సపోజ్ దేనికి ఎక్కువ నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి వస్తుందండి, తక్కువ మాస్ ఉన్నదానిక ఎక్కువ మాస్ ఉన్నదానిక, ఎక్కువ మాస్ ఉన్నదానికే కదండి. అంటే ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి, తక్కువ మాస్ ఉంటే తక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా ఎం. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి, తక్కువ మాస్ ఉంటే తక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి. కాబట్టి మాస్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాలి. కాబట్టి ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఒకదానికొకటి. ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎం. నెక్స్ట్ టైం కోసం చూడండి, ఇక్కడ 5 kgs ఉన్న బాల్ని సపోజ్ నేను ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేశాను. ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేస్తే సపోజ్ ఇక్కడ ఉంది ఈ బాల్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం, ఏ అనే ప్లేస్లోని బాల్ అనేది ఉంది, బి అనే ప్లేస్కి రావాలి అనేటప్పుడు నేను ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేసేటప్పుడు అది చాలా తక్కువ టైంలో వస్తుంది కదండి. అలా కాకుండా ఇంతే మాస్ ఉన్న బాల్ని నేను తక్కువ ఫోర్స్ని యూజ్ చేశాను, ఇక్కడ 10 న్యూటన్స్ ఫోర్స్ని. అలాంటప్పుడు ఇక్కడ బి అనే ప్లేస్కి రావడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి తక్కువ టైం పట్టింది అంటే అక్కడ ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తేనే కదా తక్కువ టైం పడుతుంది. అంటే ఫోర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు టైం అనేది తక్కువగా పడుతుంది. ఫోర్స్ అనేది తక్కువగా యూజ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి రావడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయండి, ఫోర్స్ అండ్ టైం ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫోర్స్ ఎక్కువగా ఉంటే టైం అనేది తక్కువగా ఉంటుంది, ఫోర్స్ తక్కువగా ఉంటే టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకసారి ఎగ్జాంపుల్ చెప్తా ఫైనల్గా చూడండి. ఇక్కడ ఫోర్స్ అనేది జస్ట్ నేను 15 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాను ఈ బాల్పై. ఇక్కడైతే 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏ నుండి బీకి రావాలి ఈ ఆబ్జెక్ట్ అనేది, ఇక్కడ కూడా ఏ నుండి బీకే రావాలి. కానీ ఇక్కడ ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల అది చాలా తొందరగా వస్తుంది కదమ్మా. అది ఇక్కడ తక్కువ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల అది కొద్దిగా టైం దానికి కన్జ్యూమింగ్, కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఫోర్స్ ఎక్కువ యూజ్ చేసేటప్పుడు టైం అనేది తక్కువ పడుతుంది, ఫోర్స్ తక్కువగా యూజ్ చేసేటప్పుడు టైం అనేది ఎక్కువగా పడుతుంది. అంటే రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎం, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/t. తెలుసుకోండి. ఇంక ఇంతే అండి. ఇది ఆల్రెడీ మీకు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్పాను, ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పినవి అండి. ఇక్కడ యూనిట్స్ కోసం ఒకటే నేను మీకు చెప్పలేదు. చూడండి యూనిట్స్ ఏంటంటే మనకి P ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, మొమెంటంకి మాస్ ఇంటూ వెలాసిటీ కదా. మాస్కి మనకి ఏంటండి యూనిట్స్ కిలోగ్రామ్స్, వెలాసిటీకి ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. సో మనకి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేవి యూనిట్స్ దేనికంటే మొమెంటం.
అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదండి మొమెంటంకి. మాస్కి దానికి ఏంటి యూనిట్స్? కిలోగ్రామ్స్. ఎందులో చెప్తున్నానంటే ఎంకేఎస్ యూనిట్స్ చెప్తున్నానండి. మాస్కి మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద నేను ఒక టాపిక్ చేస్తాను అండి, నాకు గుర్తుంది. సో మాస్కి ఏంటంటే మనకి కిలోగ్రామ్స్, అలానే వెలాసిటీకి మనకి ఎంకేఎస్లో ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేది మనకి దేనికి యూనిట్స్ అంటే మనకి మొమెంటంకి. ఆల్రెడీ ఇవన్నీ నేను చెప్పానండి. సో ఇంతవరకు మీకు నేర్చుకున్నారు కదండి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, మొమెంటం అంటే ఏంటి. సో నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్ లా ఆఫ్ మోషన్ కోసం నెక్స్ట్ ఫైనల్గా రేపటితో నేను ఈ లెసన్ క్లోజ్ చేస్తాను అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అంతవరకు బాయ్. టేక్